నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. మరి మొత్తానికి ఆయన సిట్ దర్యాప్తులో కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఆయన ఏం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా శ్రావణి, మన వీక్షకులకు. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర చాలా కీలకమైన పాత్ర అని చెప్పి అందరూ చెప్తూనే ఉన్నారు. విజయసాయిరెడ్డి కానివ్వండి, లేదంటే సిట్ దర్యాప్తులో కూడా తెలిసిన విషయాలు. మరి మొత్తానికి కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి సిట్ దర్యాప్తులో చాలా కీలకమైన అంశాలు వెల్లడించారు కసిరెడ్డి అని చెప్పి పలు వార్తలైతే వస్తున్నాయి. మరి అసలు ఈ మద్యం కుంభకోణానికి ఎవరు రూపకర్త, అసలు దీన్ని ఏ విధంగా అమలు చేశారో ఆ మొత్తం కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది? ఈ మద్యం కుంభకోణం అనేది మీరన్నట్టు వ్యవస్థని రూపొందించడంలోనే చాలా బ్రెయిన్ ఉపయోగించారమ్మా. ఎందుకంటే ఇది చాలా పెద్ద అమౌంట్లు, ఒక 5 సంవత్సరాల పాటు కొనసాగాల్సిన వ్యవస్థ. పెబ్లో ఎస్కోబార్ అని కొలంబియాలో గతంలో ఒక డ్రగ్ లార్డ్ ఉండేవాడు. అతను మత్తు పదార్థాల డాన్ అనమాట. అతను ఎలాంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడో వీళ్ళు 2019 ఆగస్టులో మొదలుపెట్టి ఆ సామ్రాజ్యాన్ని చివరి దిగిపోయే వరకు కూడా చాలా పగడ్బందీగా నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి బయట ఎంతోమంది చెప్తున్నారు నాసిరకం సరికిస్తున్నారు, ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, ఇది మొత్తం కుంభకోణమే అని. ఈ కుంభకోణంలో వస్తున్న డబ్బుని, అంత పెద్ద డబ్బుని ఎంత చాకచక్యంగా వేరే కంటికి కనిపించకుండా తీసుకెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటంలో విజయసాయిరెడ్డి కూడా చాలా కీలక పాత్ర వహించాడు. అసలు ఆ వ్యవస్థని రూపొందించడంలో విజయసాయిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు. కాకపోతే ఏంటంటే రోజువారీ నిర్వహణ తను చేయలేడు కాబట్టి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అప్పచెప్పారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికే కాకుండా ఇందులో చాలామంది వ్యక్తులు ప్రమేయం ఉంది. ఇందులో వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడ్డారు. ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళ సంభాషణలు కూడా చాలా హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడా కూడా దొరకకుండా ఉండే టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో రహస్యంగా 1-to-1 అంటే సెటిలైట్ ఫోన్స్ లెవెల్లో అనమాట. లేకపోతే వైర్లెస్ సెట్లు వాడతారు కదా, అలాంటి టెక్నాలజీస్ని ఉపయోగించుకున్నారు ఇవి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏ రోజు ఎంత సేల్ అయ్యింది, ఎక్కడ డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ సంస్థల నుంచి డబ్బులు రావాలి, తర్వాత ప్రతి 5-6 రోజుల లోపల మొత్తం డబ్బంతా కూడా నగదు రూపంలో ఫలానా సాటకి రావాలి అనేది ఆ ఏజెంట్లు అందరికీ చెప్పేశారు. అట్లా తీసుకునేవాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీస్కి వెళ్ళిన అమౌంట్ని వాళ్ళు నగదు రూపంలోకి మార్చిన తర్వాత ఆ నగదు రూపంలోంచి రకరకాల సీక్రెట్ అకౌంట్స్, అంటే కొన్ని ఇన్ఫ్రా కంపెనీలు, అంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు వీళ్ళు ఫ్లోట్ చేసుకుని అలా డిఫరెంట్ ఏవో ఒక కంపెనీ నడుపుతున్నట్టు ఆ కంపెనీకి వస్తున్నట్టుగా చూపించుకున్నారు. అట్లాగే కాకుండా బంగారం ఇవ్వటం వీళ్ళకి. అలాగే తర్వాత ఫారిన్ కంట్రీస్లో ఉన్న అకౌంట్లలోకి పంపించుకోవటానికి వెసులుబాటుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదంతా కూడా ఒక విజయసాయి రెడ్డి గారు లాంటి పెద్ద బ్రెయిన్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేకుండా జరగదు. అందువల్లే వీళ్ళు 2 సార్లు కూడా విజయసాయి రెడ్డి ఇంట్లోనే సమావేశమయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఏమిచ్చాడంటే, ఇది చాలా అధిక ఆదాయం వచ్చే వనరు కాబట్టి ఇది మనకి ప్రభుత్వానికి కొంత ఆదాయం వెళ్ళినట్టు చూపిస్తూనే అదే మార్గంలో మన పార్టీకి కూడా ఎక్కువ ఫండ్ మనకు రావాలి, మన పార్టీ నిర్వహణకి, మన వ్యక్తిగత అవసరాలకి, మన వ్యక్తిగత ఆదాయం పెరిగే విధంగా రూపకల్పన చేయమని ఆయన నిర్దేశించాడని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా స్పష్టంగా నిన్న సిట్టు ముందు చెప్పాడు. తర్వాత విజయసాయిరెడ్డి నాకేం తెలియదు అని చెప్పాడు, కానీ బట్ రాజశేఖర రెడ్డికి కసిరెడ్డి చెప్పింది మాత్రం అసలు మూల సూత్రధారి విజయసాయిరెడ్డి. తనే ఎవరెవరిని ఎట్లెట్లా నియమించాలి, ఎక్కడెక్కడ ఎవరు ఉండాలనేది నిర్దేశించాడు. తర్వాత మొట్టమొదటగానే వాళ్ళ అమ్మకాల గురించిన అంచనాలు తెప్పించినప్పుడు ఆయన ఒక అంచనాకు వచ్చాడు. నెలకి 50-60 కోట్ల రూపాయల ముడుపులు చాలా అతి సునాయాసంగా వచ్చే అవకాశం ఉంది, దీన్ని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి, ఎక్కడ వాళ్ళని అక్కడ
నియమించుకున్నారు. ఇప్పుడు కసిరెడ్డి చాలా సూత్రధారిగా వ్యవహరించిన మాట వాస్తవమే. అందులో మిథున్ రెడ్డి ఉన్నాడు, తర్వాత విజయసాయి రెడ్డి ఉన్నాడు, సజ్జల అతని పేరు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, తర్వాత వీళ్ళ తోడల్లుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు కూడా అవినాష్ రెడ్డి అనే అతను ఉన్నాడు, తర్వాత వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు, తర్వాత సత్యప్రసాద్ ఉన్నాడు ఆయన అసిస్టెంటు. ఆయన్ని కూడా కొంత భయపడుతుంటే మీరు ఏమీ లేదు వాసుదేవరెడ్డికి సహకరించండి, మీకు 2023 లోపల మీకు ఐఏఎస్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తాము అని కూడా ఆయనకు హామీ ఇచ్చారు. అంటే మరి ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు కదా, అట్లా చాలామందిని తర్వాత ఈ వ్యవస్థ అంతటిని కూడా శరత్ చంద్ర హాస్పిటల్ అనే లేన్లో ఒక బిల్డింగ్ తీసుకుని సీక్రెట్గా ఆ బిల్డింగ్ నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు. వీళ్ళ కమ్యూనికేషన్స్ ఏది కూడా రెగ్యులర్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలను వీళ్ళు ఉపయోగించలేదు ఎక్కడ కూడా. సెల్ ఫోన్స్ని కానీ వాట్సాప్లో కూడా ఒక స్పెషల్ ప్లాట్ఫారాల్లో అంటే ఎక్కడ కూడా ఈ రివీల్ కాని విధమైనటువంటి హై అండ్ టెక్నాలజీస్ వాడారనమాట. ఇది ప్రతి నెల ఈ వసూళ్ళని ఇతను మానిటర్ చేసుకునేవాడు. ఇతను కాకుండా రకరకాల వ్యక్తులు నియమించారు ఎక్కడికక్కడ 8 అంచెల. అంటే ఏ వ్యక్తికి పూర్తి సమాచారం తెలీదు. ఇక్కడి నుంచి మళ్ళీ డబ్బులు ఎవరికి వెళ్తాయి, అక్కడి నుంచి మళ్ళీ ఎవరికి వెళ్తాయి, బిట్లుగా అనమాట బ్రేక్ చేశారు ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థని. రేపు ఒకవేళ బయటపడినా కూడా నేను తీసుకెళ్ళి పలానాడికి ఇచ్చానని చెప్పగలుగుతాడు, కానీ పూర్తి సమాచారం అంటే లాస్ట్ అంటారు కదా, లాస్ట్ బెనిఫిషరీ ఎవరనేది ఫస్ట్ ఆడికి తెలియదు, ఫస్ట్ ఆడ్ ఎవడో లాస్ట్ ఆడికి తెలియదు. అట్లా ఒక ఛానల్ని బ్రేక్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయారనమాట. కానీ ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి ఈ కుంభకోణం మాత్రం ఎవరైతే ఫస్ట్ నియమితులు అయ్యారో వాళ్ళే చివరిదాకా కొనసాగారు. అంతే తప్ప ఎక్కడికక్కడ మార్పులు చేర్పులు జరిగిన తీరు కూడా కనపట్టలేదు. విజయసాయి రెడ్డి చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో విజయవాడలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చేసి ఎవరి పాత్ర ఎలా ఉంటుంది, ఎవరు ఈ డబ్బుల్ని ఎట్లా మానిటర్ చేయాలి, తర్వాత మరీ ముఖ్యంగా వీటిని అకౌంట్స్లోకి మళ్ళిచ్చే అంశంలో చాలా జాగ్రత్తలు వహించారు. ఏ ఒక్క అకౌంట్కి డైరెక్ట్గా వెళ్లకుండా ఎప్పుడు ఏది సూచిస్తే ఆ మార్పులు చేర్పులకు అనుగుణంగా ఈ డబ్బుని తిప్పారు చాలామంది. అంతేగాని ఒకే అకౌంట్లోకి వెళ్తే కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఐటీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆ అబ్జర్వేషన్ పెడతారు బ్యాంకుల మీద. అట్లా కూడా తెలియకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటా వెళ్ళారనేది కూడా మనకి అర్థమవుతుంది. ఈ కసిరెడ్డి చెప్పిన అంశాలను బట్టి చూస్తే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ మొత్తం వ్యవస్థ నిర్మాణం కానీ నిర్వహణ కానీ అంటే నడవటం కూడా మొత్తం ఆయన ఆదేశాల మీదకే. ఫస్ట్ ఆయనే ఈ బాధ్యతల్ని వీళ్ళని ఎంపిక చేసి అప్పచెప్పాడు. అది చెప్పాడు కదా అతను. ఇప్పుడు ఎండ్ బెనిఫిషరీ ఎవరు అని అందరూ కొట్టుకుంటున్నారు. ఆయన చెప్పేశాడు ఎండ్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి దీని మీద కన్నేసి దీనికి వ్యవస్థను పాత విధానాన్ని మీరు తీసేయండి. ఇంకోటి ఏంటంటే గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు పారదర్శకంగా మొత్తం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అసలు ఆ మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ని అసలు పక్కకు తోసేశారు, అసలు డిస్మాంటిల్ చేశారు. అసలు ఆ వ్యవస్థే వద్దు. ఎక్కడ కూడా ఎవరికి దొరకని విధమైనటువంటి వ్యవస్థని రూపొందించడానికే వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ తోడళ్ళు అవినాష్ రెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి, తర్వాత నిరంజన్ రెడ్డి, తర్వాత సీఎంఓలో ఇంకొక అతను ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బుర్ర పెట్టింది ఏంటంటే దీన్ని ఎప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల పాటు అత్యధిక ఆదాయాన్ని తీయాలి, ఎక్కడ కూడా రుజువులు ఉండకూడదు, సాక్ష్యాలు ఉండకూడదు అనేది బాగా టెక్నాలజీని ఉపయోగించడంలో చేశారు. తర్వాత అడాన్ డిస్టిలరీ, తర్వాత ఎస్పీవై డిస్టిలరీస్ మొత్తాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుని వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మొత్తం అంటే హైజాక్ చేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని కూడా వీళ్ళే నిర్వహించారు. వాళ్ళకి అసలు ప్రమేయమే లేదు. ఇది మొత్తం కూడా ఈ కుంభకోణం ఈ 5 సంవత్సరాలు ఎలా నడిచిందనే విషయం నిన్న కసిరెడ్డి వీళ్ళ ముందు సిట్ ముందు చాలా వరకు రివీల్ చేశాడు. కానీ ఇదే పూర్తిగా అని అనుకోవటానికి వీల్లేదు. ఇంకా సిట్టు దర్యాప్తులో ఏ అంశాలు బయటకు వచ్చినాయో మళ్ళీ రేపు అవి కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. నిన్న కూడా తను కొంత
అంశాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినప్పుడు కూడా సిట్ అధికారులు ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కసిరెడ్డి ముందు పెట్టేటప్పటికి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఒప్పుకున్నాడు. దాదాపు ఈ యొక్క 80% దాకా అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం స్కాండల్కి సంబంధించి అసలు మొదటి నుంచి జరిగిన చివరి వరకు జరిగిన ఒక మోడస్ ఆపరెండి అంటారు దీన్ని. ఈ నిర్వహణ ఎలా జరిగింది అనేది మాత్రం సిట్ వాళ్ళకి వాళ్ళ దర్యాప్తుతో పాటు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అంశాలు కనుక బెరీజ్ చేసుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక స్పష్టత వచ్చింది. తర్వాత సారూప్యతలు కూడా కనపడినాయి. కాకపోతే ఇంకా కొంచెం వీళ్ళు ఏమైనా అబద్ధాలు చెప్పారా లేదా అనేది ఇంకా చూసుకోవాలి. కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది ఈడీ లాంటి సంస్థలు, సిబిఐ లాంటి సంస్థల సహకారం కూడా అవసరం అవుద్ది. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి గారు క్విడ్ ప్రోకో తర్వాత మనీ లాండరింగ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో సంపాదించిన అనుభవాన్ని ఇక్కడ జోడించారు. అందులో ఉన్న లోపాలను సవరించి ఇంకా హైటెక్గా ఎలా తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని విధాల ఫారిన్ కూడా వెళ్ళిపోయింది అని కూడా చెప్పాడు. ఫండ్స్ కొన్ని ఫారిన్ అకౌంట్స్లో కూడా వేయించామని. తర్వాత బులియన్ బంగారం ద్వారాను ఇతర అనేక మార్గాల ద్వారా వీళ్ళు తీసుకున్నారు. ఒకే మార్గం ద్వారా తీసుకుంటే నగదు రూపంలో దొరుకుతామని. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం కూడా తీసుకుంటే కనుక ఇంకా స్పష్టమైన ఆధారాలు, రెండోది ఎంత మొత్తంలో జరిగిందనేది ఇతిమిద్దంగా తేలుతుందని నాకు అనిపిస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.